జరిగింది. ఒక ఆమె వాళ్ళ కాబోయే భర్తని 400 ఫీట్ల పైకి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి నూకి చంపేసింది. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏముందండి నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఒకటో రెండో చెప్పండి ఈ ఎఫ్ఐఆర్లను ఎక్స్ట్రాలు పెట్టుకొని మొన్నటికి మొన్న ఒక బాబుని తన కన్న కొడుకును కూడా నేలకేసి కొట్టేసింది ఒక తల్లి. దరిద్రంగా తయారయ్యాయి ఎఫ్ఐఆర్స్ అనేవి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా చూసి కోటేశ్వరిని పట్టుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసంట తనకి లవ్ అఫైర్ ఉండేది అన్నీ తెలుసంట. తెలిసినా కూడా కోటేశ్వరుడు కదా అని చెప్పి ఫిక్స్ చేస్తారు వీళ్ళు. ఓకేనా పెళ్ళి అనేది. సో ఫిక్స్ చేసిన తర్వాత ఈమెకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. కానీ ఇలాగా పాపం ఆ అబ్బాయి ఎంత ప్రేమగా చూసుకున్నాడంటే కారులో తనకి బర్త్డేకి ఎంత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది కూడా మనకు చూపించారనమాట. అంత మంచి పిల్లాడిని ఎలా అబ్బా ఇలాగ మోసం చేసి ఆ ఫోర్ట్ నుంచి కింద పడేయాలని ఎలా అనిపించింది ఈ దరిద్ర వాళ్ళకి. నిజంగా అసలు చాలా వరస్ట్ అయిపోతుందండి. సమాజం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఇది ఒక్క వీడియో కాదు, సారీ ఇదొక్క ఇన్సిడెంట్ కాదు, చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటివి బయటకు వస్తుంటే భయం వేస్తుంది. జస్ట్ అలా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ స్క్రోల్ చేయాలంటే భయం వేస్తుంది అనమాట. మొన్నటికి మొన్న ఇష్టం లేకపోతే చెప్పేచ్చు కదా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయిని ఫోర్స్ చేశారు. ఎందుకంటే కోటేశ్వర్లు కదా అని చెప్పేసి ఫోర్స్ చేస్తారని చెప్పి కూడా వచ్చింది న్యూస్. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ తెలుసంట తనకు ఒక లవర్ ఉన్నారు, తనకి ఇట్లా ఉన్నారని చెప్పేసి. అయినా కూడా కోటేశ్వర్లు కదా నీ లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఒప్పించి ఇట్లాగా ఓకే చేశారనమాట. కానీ ఒప్పుకున్న తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇష్టం లేకపోతే అబ్బాయి కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటే బాగుండేది. అంతేగాని ఇట్లాగా పైకి తీసుకెళ్ళి తోసేయడానికి ఈమెవరు అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఈ మధ్య ప్రాణాలు అనేవి ఒక వాటర్ లెక్కన అయిపోయింది. అర్థమవుతుందా? చాలా సులువుగా వాటర్ తాగినంత ఈజీగా చంపేస్తున్నారు అనమాట. ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాటర్ మొన్నటికి మొన్న కన్న తల్లి నీళ్లు తేవడం లేట్ అయిందని చెప్పేసి కొడుకు చంపేశాడండి కన్న తల్లిని. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. అంటే ఇప్పుడు పైసలు లేవా అంటే కాదు, అందం లేదా అంటే కాదు, ప్రేమగా చూసుకోవట్లేదా అంటే అది కూడా కాదు. ఇంకేం కావాలా అమ్మాయి అంటే బ్రదర్ ఈ అమ్మాయి వేరే వాళ్ళు ప్రేమించింది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల ఈ అబ్బాయిని ఇష్టపడిందంట. కానీ అక్కడ మనం కారులో వీడియో చూస్తుంటే అది ఎక్కడ కూడా ఫోర్స్ వల్ల అని కనిపించట్లేదు. చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది ఆమె. బర్త్డే విషయం సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది, అన్నీ అవుతుంది. మరి ఏం మాయరోగం వచ్చి వచ్చిందో ఏందో నాకు అర్థం కావట్లేదు. నట కిరీటి ఇలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ వాళ్ళకి ఇచ్చేయచ్చు ఈ అమ్మాయికి. అసలు చాలా దరిద్రం తయారయ్యారు నిజంగా ఈ అమ్మాయిలు అసలు. అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అట్లానే ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణం తీసే హక్కు మీకు ఎవరిచ్చాడు? ఇది ఫస్ట్ పాయింట్. ఈజీగా చంపేస్తున్నారు. లేస్తే చిన్నదానికి పెద్దదానికి ఏమి లేకపోయినా సరే ప్రాణం తీస్తారు, వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు. దీనమ్మ జీవితం ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చావులు. అంటే ఆయన అంత మంచి సర్ప్రైజ్ ఇస్తే ఆమె ఇలాంటి ఘోరమైన సర్ప్రైజ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయనకంటే ఎక్కువ సర్ప్రైజ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇచ్చారేమో ఈమెకి. మనకేం తెలుసు చెప్పండి. అదే మాయరోగం వచ్చింది. లేకపోతే ఎందుకు చంపుతారండి నాకు అర్థం కావట్లేదు. కోట్లు వస్తుంది, డబ్బు ఉంది, అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, ఇంకేమి మాయరోగం ఉంది దీనికి నాకు అర్థం కావట్లేదు. వరస్ట్ది నిజం చెప్తాను. ఇలాంటి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టడాలు, అర్థమవుతున్నా, కేసు పెట్టి మళ్ళీ జైల్లో పెట్టడాలు ఇలాంటి చేయొద్దబ్బా. నిజం చెప్తున్నాను. వీళ్ళని ఇలాగ జైల్లో పెట్టి మేపడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వైష్ణవి జరిగిన కేసు ఇప్పుడు దాకా కూడా వాడు జైల్లో కూర్చున్నాడు. ఏం చేస్తున్నారు జైల్లో కూర్చోబెట్టి? నాకు అర్థం కావట్లేదు. ఏం మేపుతున్నారు? ఇలాంటి వాళ్ళని ఇలా మేపడం వల్ల గదిలో జరుగుతుంది. ఒకటి కఠినమైన శిక్ష వేస్తే మళ్ళీ ఇంకొకరు ఏమైనా చేస్తారా? ఒక ఆడది కానీ ఒక మగోడు కానీ ఎవరు ఇలాంటివి చేయరు. మీరు కఠినంగా శిక్ష వేయట్లేదు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతూ పోతున్నాయి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయిల సైడ్ ఈ న్యాయస్థానాలు కూడా అమ్మాయిలకి వాళ్ళ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇలా జరుగుతున్నాయి, వాళ్ళకి ఎలాంటి గట్టి శిక్షలు పడట్లేదు, అందుకనే వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు అంటున్నారు. మీరు నిజమే బ్రదర్. ఎందుకు ఒక అమ్మాయిగా నేనైనా చెప్తాను. ఎందుకంటే మాకు అన్న మా తమ్ముళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయిలకు కూడా సరి సమానంగా ఇవ్వాలి. అమ్మాయి అబ్బాయిని తేడాలు చూపించకూడదు అండి. శిక్ష ఎవరికైనా శిక్షలాగా వేయాలి. ఎందుకంటే ప్రాణం అనేది ఎవరిదైనా ప్రాణమే కాబట్టి. నిజంగానే చెప్తున్నాను, ఒక అమ్మాయిగా కూడా నేను చెప్తున్నాను. కొంతమంది అబ్బాయిలకి అనేది కూడా సపోర్ట్ లేదు మన చట్టాల తరపు నుంచి. వాళ్ళు కూడా కొన్ని అనేవి తీసుకొని రావాలి. అమ్మాయిలకి అయితే ఎలాగైతే వీళ్ళు వస్తున్నారో మహిళా మండలి ఎవరు అంటారు కదా వాళ్ళందరూ వస్తుంటారో అలానే అబ్బాయిలు కూడా ఉండాలి. వాళ్ళు కూడా సమాన హక్కులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక రేప్ జరిగింది ఒక అబ్బాయి మీద. దాని గురించి ఎవరు మాట్లాడింది లేదు, దాని గురించి రేజ్ చేసింది లేదు. సో నా దృష్టిలో అయితే మాత్రం అబ్బాయి అయినా అమ్మాయిని చెరు సమానం. అర్థమవుతుందా? సమానంగా చూడాలి. శిక్ష అయినా సరే ఒకేలాగా వేయాలి. సో ఈ అమ్మాయికి శిక్ష ఖచ్చితంగా పడాలని నేను కోరుకుంటున్నాను. తప్పు బ్రదర్, అది తప్పు బ్రదర్. కానీ నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నిజంగా అమ్మాయికి అంత ఇష్టం అయితే అబ్బాయితో వెళ్ళిపోయి ఉండాల్సింది కదా, అంతేగాని ప్రాణం తీయకూడదు కదా. ఆ అమ్మాయికి ప్రాణం తీయమని ఎవరు చెప్పారు? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఎందుకు తీయాలి? లేచిపోమానండి.
మా అయితే ఎన్ని రోజులు కొన్ని రోజులు బాధపడతారేమో వాళ్ళ పేరెంట్స్ అయినా వీళ్ళ పేరెంట్స్ అయినా, అంతేగాని ఇట్లా ప్రాణం తీసే హక్కు ఇంక ఇచ్చారా? ఇప్పుడు అందరి లైఫ్ స్పాయిల్ అవ్వలేదా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఉన్న బంగారు ప్లేట్లో అన్నం తింటారు, కూర్చొని కాదు కదా, జైల్లో చెప్పకూడదు తినాల్సిందే కదా. మరి ఎందుకు అట్లా చేయడం నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఇచ్చారో ఆమెకి హక్కు అసలు చంపడానికి? నిండు ప్రాణం, ఎంత మంచిగా ఉన్నారు పాప మా పర్సన్ అమాయకంగా. అంటే ఆ అమ్మాయి ఇది మొత్తం జరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది, సింపతి నువ్వు చనిపోవడం ఇలా నాకు నచ్చలేదు. సింపతి అండి. ఈ లేడీస్ని చూసిన ఒక RX 100 ఎన్ని గుర్తొచ్చేస్తున్నాయి. నాకు భయం వేస్తుంది నిజం చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయి చాలా వరస్ట్గా తయారయ్యారు. ఇదనే కాదు, ఈరోజు ఇంకో న్యూస్ కూడా వచ్చింది బ్రదర్. లివింగ్ రిలేషన్షిప్ ఒప్పుకోలేదని వాళ్ళ మదర్ని ఫాదర్ని వాళ్ళ చెల్లిని చంపేసిందంట. సిగ్గుండా దానికి, నిజంగా సిగ్గుండాలి నిజంగా దానికి. లివింగ్ ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్ళు చంపేస్తారా? ఏమనుకుంటారు అసలు మీరు? ఎక్కడ పోతుంది సమాజం నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి సాగు కొట్టాలి నిజంగా. అది అమ్మాయిలని చూడొద్దండి మీరు. అమ్మాయిలు అంటే మంచిగా ఉండే అమ్మాయిలు, వాళ్ళకి విలువ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు విలువ ఇస్తారు మీరు? విలువ ఇవ్వద్దు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అబ్బాయిల ప్రాణం అయితే ప్రాణం కదా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఎవరిదైనా ప్రాణం ప్రాణమే. ఇలాగని చేస్తే కరెక్ట్ కాదు. వీళ్ళు కఠినమైన శిక్ష వేయాల్సిందే. అమ్మాయిలకి ఏం చెప్తారు? ఆల్రెడీ లవర్ ఉన్న తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయొచ్చా వద్దా? తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుకోవాలి, ఏం చెప్తారు? బ్రదర్ ఒక విషయం చెప్తా. పేరెంట్స్ అనే వాళ్ళకి ఒక గౌరవం అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పేసి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అర్థమవుతుందా? నేను అదే చెప్తున్నాను. వీళ్ళు చంపడాలంత చేసే అంత ధైర్యం వీళ్ళకి ఉన్నప్పుడు వెళ్ళిపోండి. నేను అనేది అదే, వెళ్ళిపోయి బతకండి. ఎంత పెద్ద ప్రపంచం ఇది, ఏం బతకలేరు ఎక్కడికైనా. ప్రాణం తీసే హక్కు వీళ్ళకి ఏంటి అని అడుగుతున్నా నేను. అర్థమవుతున్నా? పేరెంట్స్ ఒప్పుకోలేదు భయ్యా, ఒప్పుకోరు, అందరూ ఒప్పుకోరు. నువ్వు ఆగినా దాన్ని చూస్తున్నాను మెంటలా నీకేమన్నా? సారీ. అయితే నేనేమంటానంటే ఫైనల్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే దానికి తగ్గట్టు మీరు వెళ్ళిపోయి బతుకుతారా, లేకపోతే ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతారా? మీరు చచ్చిపోండి కావాలంటే. అంతేగాని మీరెవరు అవతల వాళ్ళు చంపడానికి? వాళ్ళు ఏం చేశారు? మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్న వాళ్ళని చంపడానికి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మీకు హక్కు ఎక్కడిదే నేను క్వశ్చన్ చేస్తున్నాను. అది కరెక్ట్ కాదు.